ప్రియుడు వానపాలుడు దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ఈ నూతన ప్రతిష్ట మహోత్సవానికి దేవుడు మనం అందరినీ ఇలాగ సమకూర్చాడు కనుక మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ భాగం బట్టి మొదటగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ప్రార్థన చేసి రిబాన్ కట్ చేస్తూ అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులతో దేవుడి స్తుతిస్తూ ఈ గృహంలో ప్రవేశిద్దాం. దేవుడి సేవకురాలు 128వ కీర్తన 1 నుండి 6వ చరణం వరకు చదువుతుండగా మనం అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం ఉందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించను. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు పాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవాయందు భయభక్తులుగా వారు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం నుండి దృశ్యములను క్షేమము కలుగుట చూచెదను. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదను. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన మహోన్నతులకు మా తండ్రి, పరమ ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్న మా ప్రియుడు వానపాలుడు దేవి అయ్యా, మీరు వారికి అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని పెట్టి నీకు స్తోత్రములు. ఇగో నీ నామం పేరుట కుటుంబము, బంధువర్గము, సంఘము అందరూ కలిసి మీ నామమును కొనియాడుతూ కీర్తిస్తూ అయ్యా ఇగో తండ్రి గృహాన్ని ప్రవేశిస్తుండగా ఇది మొదలుకొని ప్రభా నీ రాకడ వరకు ఇగో ఇందులో నివాసం ఉంటున్నటువంటి మా ప్రియులు 128వ కీర్తనలో రాయబడినట్లుగా యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడునని అయ్యా లేఖనం సెలవించినట్లుగా అలాగే నీ చేత ఆశీర్వదించబడుతూ నీ అందు భయభక్తులు కలిగి జీవితకాలం కృపను, మేలును, సమాధానము, దేవులను పొందుకొని అనేకుడికి ఇగో తండ్రి ఇన్స్పిరేషన్ గా మాదిరికరంగా ఉండటం సహాయం చేయమని కుటుంబ యజమానులను దీవించి ఆశీర్వదించండి. ఇరు కుటుంబాల బంధువర్గమును ఆశీర్వదించండి. సంఘమును దీవించండి. మనం కట్ చేస్తుండగా సీయోను నుంచి మీ దీవెన ఆశీర్వాదములకు మరించి ఇక్కడ విశ్వాసంతో మీ శిల రక్తమును ప్రోక్షిస్తున్నాము. ఏ చీకటి గాని ఎటువంటి బలహీనత కవర్ చేసేటువంటి శక్తులు గాని ఇక్కడ పని చేయకుండానట్లు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామం పేరిట బంధించి గద్దించి దూరంగా పారవేస్తూ ఉన్నాం. అయ్యా బిడ్డలు ఇక్కడ నివసిస్తుండగా వారికి పూర్ణ శాంతి, సమాధానం, ఆయన ఆరోగ్యములు కాలు చేసి తలపెట్టిన ప్రతి పనులను ప్రభు నీ కృప వారికి అనుగ్రహింపబడినట్లుగా సమయోచితమైన జ్ఞాన వివేకములు పొందుకుని సంతోషముగా వారి జీవితంలో అయ్యా నీ కృపలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ముందుకు సాగుతూ సహాయం చేయమని అలాగన ప్రభు వీరందరినీ దీవించమని ఇచ్చిన కుమారుడు, కుమార్తె అయ్యా వారికి ఇచ్చిన సంతానం కూడా మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి సకల మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామములో ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొడదాం. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. మంచిది. సమయంలో యానం నుండి వచ్చినటువంటి మా సోదరుడు సువన్ రాజు గారు ఈ యొక్క బెడ్రూమ్ లో కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. తనంతరం మరి దేవి అలాగే వానపావుల యొక్క మరి రక్త సంబంధులు ఎవరైనా సరే అదే పని కట్ చేయడానికి అవకాశం ఉంది కనుక చూడండి ఎవరున్నారు పెద్దలు మాట్లాడకుండా దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవం నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరం నాయన ఈ గృహములో నాయన ఏర్పాటు చేసిన
మెత్తు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆ సోదరుడు నాయన వానవాళ్ళు నాయన దేవి విషయంలో నాయన ప్రభా, గృహను ఈశుని విషయంలో ప్రభా అనేకమైన ప్రభా వెలని సేవ నాయన వెచ్చించి నాయన ఈ గృహం కట్టుకోవడానికి నాయన సహాయం దయచేసేది ప్రభా. మనుషులు నాయన ఏదో ఆశించి ప్రేమిస్తారు ప్రభా, ఈ ఆశలు ప్రభా బిడ్డలు నాయన అనుకుండి నాయన ఈ కొత్త గృహం కట్టుకోవడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. సియోను నుంచి నీ హస్తమును నాయన గృహం మీద దిగిరండి నాయన. ఆయన మీరే నాయన గృహంలో సంచరించండి పరిశుద్ధాత్మ దేవ, మీరే దిగి వచ్చి నాయన ఈ కార్యక్రమం అంతట్లో నాయన ఈ క్రిస్మస్ వేడుక నిమిత్తం పట్టు ప్రభావ ఈ కూడుకు నిమిత్తం బట్టి మీరే తోడు నడిపించి సహాయం దయచేయండి నాయన. సుఖశాంతులు దయచేయండి ప్రభావ. వీళ్ళు చేస్తున్న పరిపాటలో మీరు తోడేయండి నాయన. నిండైన ఆశీర్వాదం మీరు కలిగించండి. మీరే సహాయములు దయచేయమని కొద్ది ప్రార్థన పాసముఖము చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరు కట్ చేయడానికి కట్ చేయండి. అమ్మ రండి, ఇద్దరు కట్ చేయండి. చెప్పండి పడదాం అందరు కూడా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ మీరు చేస్తారా? చిన్న ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయండి. విగ్రహంలో తీసుకొచ్చిన అయ్యా నాయన గృహంలో ప్రభా నాకు అన్నిటికి అన్ని సమకూర్చి ఇంకా చేతులు సహాయం చేసి అన్నిటిని చూడండి ఆయన ఇచ్చిన ప్రార్థన ఎలా స్తుతిస్తూ అందరూ కూడా మరొక రోజు కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన దేవానికి వందనాలు. పరిశుద్ధుడైన మహోన్నతుడైన స్తోత్రములు ప్రభువా. అయ్యా బిడ్డలకు మీరు అనుగ్రహించి ఈ యొక్క నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. బిడ్డలు ఈ గృహంలో నివసిస్తూ ఉండగా ఇంకనూ గృహం ఆశీర్వాదకరంగా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామాన్ని పైన తెచ్చుకోమని ప్రభువా ఈ కుటుంబం నుంచి ఈ యొక్క రక్తాన్ని తెలియజేసి ఈ యొక్క భద్రత నుంచి మళ్ళీ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇంకో మైక్ ఇంకో మైక్ మహాపరిశుద్ధ
దంపతులు వాళ్ళ యొక్క గృహములకు ఏర్పాటు చేసిన విషయంలో సహాయం చేసేవాళ్ళని ప్రభావ మీ చెప్పినది ఏది చేయాలని తలంచుకునేది ప్రభావ కానీ చెప్పిన ప్రభావ ఎన్ని కలిసి మీ చెప్పి ప్రభావ జరిగిన ప్రభావ ఆశించుకుందామైనా ప్రతి విషయంలో గమనించుకునేటప్పుడు పాత్రించైనా గురించి మీ కృపలో ఈ సన్నిధిలో ఇదిలాగా మీ సన్నిధిలో తిరిగిలాగా ప్రభావ వారి పట్ల నీ కృప చూపించమని పరిశుద్ధులను నడుచున్నాను. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. ఆమేన్. మరి గృహంలో ప్రభావి నేనైనా నా తండ్రి గృహంలో మంచి కార్యం చేస్తాను కూర్చుంది ఎటువంటి ఆటంకాలు కూడా ఉంచి అయ్యా నాయన మరి సేవ ప్రభావించే భార్య భర్తలు కూడా అన్యోన్యంగా నేను ఉండటానికి నా తండ్రి ప్రభావితం కావాలని చిన్న పాత్ర సరి చేర్చుకుని వేసిన నామలో పాత్ర చేసి